మరణానికి ముందు ఆపలకు చేసలేదు పరలోకమునందు. అందుకే మార్చుకుందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు. యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికి గొప్ప పిల్ల బిందు, గొప్ప పిల్ల బిందు. కలిగిన ప్రభు అందుకోనమ్మా ఈ సమయమందు నాయన తల్లిగారు నాయన జగదేహాన్ని విడిచి మీ పిలుపు నిమిత్తమే పిలుపు అందుకొని శాంతమైన స్థలములకు వచ్చిండగా ప్రభు ఈ రీతిగా సంఘాన్ని సమకూర్చి పరిశుద్ధుల యొక్క సంఘం సహవాసమందు ప్రభు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో ఇంతవరకు మహిమకరంగా జరిగించున్నారు. ఇంకా ముందున్న కార్యక్రమం విషయంలో కూడా ముందుకు నడిపించండి. ఈ కుటుంబాన్ని ధైర్యపరచండి, బిడ్డలపై ధైర్యపరచండి అయ్యా. బిడ్డల తల్లి లేని అక్కడ లోటుకి ప్రభువా మీరే ఆదరణకర్తగా నిలిచి బిడ్డలు ధైర్యపరచమని కోరుచున్నాం అయ్యా. మనుషులుగా మేము ఎంత ఆదరించినాను ప్రభువా మీ ఆదరణ గొప్పది నాయన. మీ ఆదరణ బిడ్డల కుటుంబానికి దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటా ముందుకు నడిపించి మహిమకరంగా జరిగించమని కోరుచున్నాం. సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే. ఇంకెవరైనా ఫ్లవర్స్ చేసే వాళ్ళు ఉంటే, అదేవిధంగా చూసే వాళ్ళు ఉంటే, బంధువులు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇబ్బంది చక్కగా చూడండి, ఇది చివరి చూపు కనుక పైన ఎద్దుంది మా మాల్లో లోపల ఓకే. ఇంకా పైన వేద్దాంలే మా ఫ్లవర్స్ కూడా. కొద్ది కొద్దిగా అందరూ కనుక కొంచెం కొంచెం అట్లా ఇంకెవరన్నా పువ్వులు వేసే వాళ్ళు ఉంటే కాస్త ముందుకు వచ్చి కొద్దిగా తీసుకొని వేయచ్చు. దయచేసి అందరూ లోపలికి రండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దైవ సేవకులు బర్నబాస్ గారు బట్టి, అదేవిధంగా కుమార్ పాస్టర్ గారు, సంసన్ పాస్టర్ గారు, జఫన్యా గారిని బట్టి, ప్రత్యేకంగా మా సహోదరుడు జాన్ అన్న ఈ మైక్ పట్టుకొని వాక్యం చెప్తున్న నేను కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంది. అయితే చాలా కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. మనిషి కూడా ఉంటా వచ్చారని చెప్పారు. చివరి రోజుల్లో నేను గత వారంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆమె చలనం లేకుండా పడుకొని ఉంది. ఆ తర్వాత ఆదివారం కొంచెం లేచిందని విన్నాను. అయితే నాకు తెలిసి ఇలాంటి మరణం నేను చాలా తక్కువగా చూస్తూ ఉన్నాను. ఆ ప్రశాంతంగా పడుకొని అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టింది. మరణం చాలా భయంకరం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాణం పోయేటప్పుడు చాలా చాలా మీరు కోడిని చూస్తూ ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ మరణం తన బిడ్డలు, తన కుమార్తె, అల్లుడు, వాళ్ళ భర్త, ఇద్దరు కుమార్తెలు, వీళ్ళందరూ మధ్యలో ఆమె అందరిని చూసి ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది.
అయితే ప్రతి మనిషి కూడా చనిపోతాడు. క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట సంఘంతో చెప్తా వచ్చాడు. ఏమని? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుంచి మనం కొన్ని వచనాలు చూసి మనం ముగిద్దాం. సమయం కూడా ఎక్కువ లేదు, అందులో వాతావరణ పరిస్థితి కూడా కాస్త భిన్నంగా ఉంది కనుక ఈరోజు చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. అందరం కూడా తెలుసుకొని అందులో నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను చదువుతాను, చూడండి. 4వ అధ్యాయం 13 నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులలో మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగవచ్చును, ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థించుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖింపబడకుండా ఉండ నిమిత్తం కొన్ని మాటలు మనతో చెప్పాడు. పౌలు ఏమన్నాడంటే, ఈమె చనిపోలేదు, నిద్రించింది. నిద్రించిన వారు ఒకరోజు ఖచ్చితంగా నిద్రిస్తున్నారంటే వాళ్ళు చనిపోయినట్టుగా మరలా లేస్తారు. ప్రభువులో చనిపోయిన వాళ్ళని ఏమంటారంటే, చనిపోయిన వారు అని అనరు, నిద్రించిన వారు అంటారు. నిద్రిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మరలా లేస్తాడు అని అర్థం. కాబట్టి ఈ లోకంలో దుఃఖం అనేది మన అందరికీ ఉంటది. మరణం అనేది చాలా బాధాకరమైంది. ఇది ఎడబాటు. ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది. అయితే అన్ని జనులు లోకస్తులు దుఃఖించినట్లుగా మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నిద్రిస్తున్నటువంటి ఈమె మరలా ఒకరోజు మనం కలుసుకుంటాం, ఒకరోజు మరలా మనం చూస్తాం. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినమందు మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్లుగానే యేసుక్రీస్తు నందు ఎవరైతే చనిపోయినారో, యేసునందు మృతులైన మృతులు ధన్యులు. యేసునందు అంటే బ్రతుకున్నప్పుడు యేసు ప్రభుతో ఉండడం, బ్రతుకుంటున్నప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షగా అంగీకరించుకొని ఆ యొక్క దేవుని యొక్క రక్తం చేత కడగబడి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు మరలా తిరిగి లేస్తారు. ఇది మనకు మొదటి మరణం. రెండో మరణం నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు తప్పించబడతారు. కాబట్టి ప్రధాన దూత శబ్దంతో ఆయన బోర ఊదినప్పుడు నిద్రించిన వారు ముందు లేస్తారంట, సమాధులన్నీ తెరవబడతాయంట. ఆ తర్వాత సజీవులమైన మనం లేచి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మాటలు బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోమని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మనిషి చనిపోతాడు, కానీ కొంతమంది లేస్తారు, కొంతమంది లేరు. ఎవరు లేస్తారు అని వాక్యం ఉందంటే, క్రీస్తునందు నిద్రించిన వారు, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు. ఈరోజు ఎందుకు ఇంతమంది సేవకులు ఈ బైబిల్ పట్టుకొని ఈ తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు అంటే, చాలా మందికి తెలియదు ఏంటంటే, ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని నమ్ముకోవాలని దేవుని ఉద్దేశం. మా ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం అయితే మా ఊర్లో వాళ్ళు నమ్ముకోవాలనుకుంటా, మా కుల వాళ్ళు నమ్ముకోవాలనుకుంటా, మా ఇంట్లో వాళ్ళు మాత్రం నమ్ముకోవాలనుకుంటారు. దేవుని ఉద్దేశం ఏంటి? ఏ మనిషి కూడా యేసుక్రీస్తు రక్తంలో కాకుండా చనిపోకూడదు. యేసు ప్రభువులోనే వాళ్ళు చనిపోవాలి. కాబట్టి యేసునందు వాళ్ళు మృతులందాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా తీసుకొని మరలా తిరిగి ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఏ వ్యక్తి నరకానికి వెళ్ళడం లేదంటే అగ్నిగండకాలలో పడడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు దేవుడికి? యేసు ప్రభుకి మాకేం సంబంధం? ఆయనే దేశం, మా దేశం, మాతో ఏం పని ఆయనకి? మేము ఎట్టపోతే ఏంటంటే ఆయనకి మనం పెట్టడం, అది సంగతి. ఇప్పుడు నాకు 2-3 బిడ్డలుంటే వాళ్ళు ఎవరైనా అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటా. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కన్నది ఆయనే.
పెంచింది ఆయనే, పోషించింది ఆయనే, తీసుకొచ్చింది ఆయన. ఆయన అమూల్యమైన చేతలతో మనల్ని కడిగి ముద్రించి ఆయన తయారు చేశాడు. కాబట్టి ఈ మరణం మనకు బాధే, కానీ ఇది చాలా విలువైనది. ప్రభునందు నిద్రించింది ఆమె తిరిగి లేస్తుంది. ఒకవేళ యేసు ప్రభుని ఇంకా ఇక్కడ ఎవరైనా నమ్ముకోకపోతే మీరు ఒక్క మాట అడగచ్చు, ప్రభా నేను కూడా పాపినే, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక మాట అంటే చాలు, ఆయన తన బిడ్డగా నిన్ను మార్చుకొని ఆయన నిత్య రాజ్యంలోనికి ఆయన తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబస్తుని దేవుడు ఆదరించాలి. కుటుంబంలో తల్లి గారి యొక్క కుమార్తెలు ముగ్గురు, వాళ్ళ ముగ్గురిని దేవుడు ఆదరించి, అదేవిధంగా తండ్రి గారిని దేవుడు ఆదరించి, ప్రత్యేకంగా ఈ కుటుంబం చాలా చక్కగా చూసుకుంటున్న మన జానాలని కుటుంబాన్ని దేవుడు ఆదరించి సహాయం చేయనట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థించాలి, మన అందరూ కూడా ప్రార్థించాలి. వచ్చిన వారందరూ కూడా క్షేమాన్ని ఇచ్చి ప్రభువులు నిద్రించిన ఈ మరణం గొప్పది. రాజుల కంటే అధికారుల కంటే యేసునందు మృతులైన వారు ధన్యులు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమని చెప్పాడు పౌలు. మనం కూడా ఒకరినొకరు ఆదరించుకొని ధైర్యంగా కలిగి ఉండాలని ప్రభు నామములో తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్. మన మధ్యలో పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. శుభ్రమైన వాటిని వెళ్తున్నాయి, అదేవిధంగా వచ్చిన ప్రజలందరినీ వెళ్తున్నాయి, అట్లా ప్రయాణం కొరకు ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా అయ్యా నీ సన్నిధిలో నాయన నీ ప్రియ కుమార్తెని తండ్రి నీ పాదముల చెంత చేర్చుకుని ఉన్నానని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో నాయన ఈ లోకాన్ని విడిచి నిత్య రాజ్యమైనటువంటి నీ రాజ్యానికి వారసురాలుగా మీరు పిలిచిన పిలుపుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినము నా ప్రభా ఇదిగో నాయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి, ఆ కుటుంబానికి కావాల్సిన సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ఒకనాటి దినము నా ప్రభా నీ సన్నిధిలో నాయన మేము కూడా అందరం కూడా రావాల్సినటువంటి వారమై ఉంటున్నామని ఇదిగో నా ప్రభు నీ మాటల ద్వారా మేము అయ్యా తండ్రి వినికిడిగా వినిపించబడి ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. ఈ రోజు నా ప్రభా ఇదిగో నాయన ముందుగా మాకంటే ముందుగా నీ బిడ్డ ప్రభా ఈ లోకాన్ని విడిచి నిత్య రాజ్యం నీ రాజ్యంలో అడుగు పెట్టి ఉందని మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా ఈ అంతిమ కార్యక్రమాన్ని ప్రభా మీరు జయప్రదంగా జరిగించండి. ఇదిగో చేరవచ్చిన బంధు మిత్రులను మీరు దీవించండి అయ్యా, వారి అల్లరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రత్యేకించిన తండ్రి ఇదిగో నాయన తను ప్రేమించినటువంటి ముగ్గురు కుమార్తెలను తండ్రి నాయన అల్లులను ప్రభా భర్తను అయ్యా ఈ కుటుంబాన్ని మొదటగా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప చేత నింపి ఆశీర్వదించమని యేసు ప్రభు నామము ద్వారా ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి. చేసిన తర్వాత ఇక్కడ మూత తీయబడదు. ఒకవేళ వెనక వస్తే వారిని గుంట వరకు రమ్మని చెప్పాలని మనవి చేస్తున్నాను. ఎవరు చూడవలసిన వారు ఉంటే దయచేసి వచ్చి చివరిగా చూస్తారు. తర్వాత మూత వేయబడుతుంది. విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది.